ఢిల్లీని బీజేపీ పార్టీ మరి డిఫెక్షన్కు ప్రోత్సహించింది. శివసేన అనేటువంటి పార్టీ బీజేపీ మిత్రపక్షం, అది కూడా ఒక హిందూవత పార్టీ. ఆ పార్టీని చీల్చి మరి బీజేపీ పార్టీ డిఫెక్షన్ చేసింది. చాలామంది ఎమ్మెల్యేలు అటు పోయినరు, కొంతమంది ఇక్కడ మిగిలినరు, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారు. ఇదంతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో, రాజ్యాంగంలో ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా, తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా, నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది. ఇలా దానం నాగేందర్ గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేదా 24 గంటల్లో చేస్తారా అనే డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది. ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పీకర్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు, హర్యానా కోర్టులు చాలా 1 మంత్లో చేయమని చెప్పింది. ఒక జడ్జిమెంట్లో పట్ల సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది. సరే, స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇలా ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది. ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని. ఇదే సందర్భంలో ఏ ముంచుకొచ్చిందండి వీళ్ళకి, పోయి ఏం చేస్తారు? ఆడ ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని కూల్చము, మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం. వాళ్ళే ఊహించుకుంటారు, వాళ్ళే ఊహించుకుంటారు. ఈ ప్రభుత్వం ఎవరన్నారు కూల్స్తామని? ఎవరని లేదు, మీరే మాట్లాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఎక్కడ మాట్లాడిండు, అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి, ఉరిదీయాలి, అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి నేను ఆయనే కండవా కప్పాడు. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాడు, అసలు ఉరి తీయాలి, రాజ్యాంగంలో అట్లా పెట్టాలి, అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమ్మీడియట్గా చేయాలి, పార్టీలు ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పారు. వారు అనుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చిండు. వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటాడు. రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి, మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ, 5 ఏళ్ళు పరిపాలించండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళు పోకుండా చూసుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు? ఇలా ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ప్రభుత్వమే పోయినందుకు బాధపడుతున్నారు. ఇలా ఎంపీలు రంజిత్ రెడ్డి గారు, పస్తూర్ దయాకర్ గారు, బీబీ పాటిల్ గారు, కొంతమంది కాంగ్రెస్కు, కొంతమంది బీజేపీకి. ఇలా బీజేపీ టికెట్ ఇచ్చినట్ల దాదాపు 8-9 మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసే వాళ్ళు పార్లమెంట్లో. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి. సరే మీ పార్టీ చేసింది కదా అని కూడా
అడగొచ్చు. నేనేం తప్ప నేను ఏది చేసినా కూడా తప్పే అని చెప్తున్నాను. ఎందుకంటే ఆమె లాయర్ బై ప్రొఫెషన్. నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు డిఫెక్షన్స్. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ ఇంకా ఎదగాలి. సరే నువ్వు చేసినా కూడా నేను తప్పు చేస్తా అని ఎందుకు అనాలి? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు లేట్ చేయాలి స్పీకర్ గారు? 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేసారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. 2011లో జరిగింది. అక్కడ మాయావతి గారు అక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళ పార్టీ క్యాండిడేట్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోతారని ఎవరు అనుకోవడం లేదు. ఎవరు పోరనుకున్నారు. దురదృష్టవశాత్తు దానం నాగేందర్ గారు పోయినరు. పనులు అయితే కావు, ఏమవుతుంది? మన ప్రజల వైపున ఉండాలి కదా. ప్రజలు గెలిపించారు కదా. గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఏముంది దాంట్లో? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది. అప్పుడప్పుడు రాజకీయాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పాత్ర హోదీ ఉంటేనే సమస్యలు అర్థమవుతాయి, ప్రజలు ఇంటరాక్ట్ అవుతారు. ఎక్కువ శాతంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇది ఒక వరం కూడా, ప్రతిపక్ష పాత్ర ఒక వరం కూడా. నా దృష్టిలో అందరూ ఒప్పుకోవచ్చు, అది వేరే విషయం. నా దృష్టిలో ప్రతిపక్ష హోదా కూడా ఒక వరం ప్రజాస్వామ్యం. ఎందుకంటే నువ్వు సమస్యలు నేర్చుకుంటావు, మళ్ళీ ప్రజలు నీకు అధికారం అప్పచెప్తే నువ్వు ఎక్స్పీడిషియస్గా పనిచేయచ్చు. సమస్యలు ఎక్కువ అతి త్వరగతిగా అర్థమవుతాయి. కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు నా దృష్టిలో ఉద్యమకారులు, కష్టపడి పనిచేసి వచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? భయపెట్టిస్తే పోయినరు, ఇబ్బందులు పెడితే పోయినరు అని మాట్లాడుకుంటున్నారు. అది మంచిది కాదు. మనం ఎందుకంటే గెలిచినటువంటి రిప్రజెంటేటివ్స్ గౌరవంగా ఉండాలి. ప్రజల సమస్యల కోసం మనం సేవ చేస్తామని చెప్పి ఎన్నికల్లో రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి మరి అయ్యో మా ఎమ్మెల్యే గిట్లైండు గట్లైండు అని అనుకోవద్దు ప్రజలు. ఎందుకంటే మనం వచ్చిందే ప్రజల సమస్యల పరిష్కారం కాదు, ఒకటే ఎజెండా మనకున్నది. ఎందుకు పోటీ చేస్తాం మనం? ఒక లెజిస్లేటివ్, ఒక చట్టాలను తయారు చేయడానికి, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం. కాబట్టి దయచేసి నేను స్పీకర్ గారు కోరేది ఏంటంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగం చెప్తుంది. కొన్ని కోర్టులు కొంత సమయం ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసారు. ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు. ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్. ఆయన రాజీనామా చేసినా, ఆయన ప్రవర్తన చేసినా స్పీకర్ ఇచ్చే ఎంతసేపు కూడా ఉండదు. ఆయన ఆ ప్రవర్తన, ఆయన రాజీనామా, లేకపోతే ఇండిఫరెంట్గా బిహేవ్ చేసినా, పార్టీ నిర్ణయాలకు ఇండిఫరెంట్ బిహేవ్ చేసినా ఆ క్షణం నుండే డిస్క్వాలిఫై అని చెప్పింది సుప్రీంకోర్టు. చట్టం అదే విధంగా చెప్పింది. కాబట్టి ఇంకా వేచి చూడవలసిన అవసరం లేదు. స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలము ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనము ఆచరణలో ఆ విధంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను.